నిజామాబాద్ జిల్లాలో ఆకస్మికంగా పాఠశాలలు జ్యోతిరావు పూలే కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్పల్లి అదేవిధంగా తొండకూరు గ్రామాల్లో ఉన్న పాఠశాలను జ్యోతిరావు పూలే కళాశాలను కూడా సందర్శించారు. అక్కడ వారికి పెడుతున్న భోజనాన్ని చూసి ఆయన ఒక్కసారి చలించిపోయారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టలేదని చెప్పి భోజనం వండే కార్మికులను మందలించిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు సరైన సన్న బియ్యం అందడం లేదు. ఆ బియ్యానికి సంబంధించిన ట్యాగులు లేకపోవడంతో ఆ బియ్యం ఎవరైతే సప్లై చేస్తున్నారో వారికి కూడా ఫోన్ చేసి మందలించిన పరిస్థితి నెలకొంది. నేటి నుంచి విద్యార్థులకు సన్న బియ్యం పంపించాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేశారు. వారి ఏదైతే కళాశాల జ్యోతిరావు పూలే పాఠశాలలో ఉన్న గోడాన్ని కూడా సందర్శించారు. ఆ గోడంలో ఉన్న కూరగాయలు, దానికి అందరికి సంబంధించిన పప్పులు, నూనెలు కూడా పరిశీలన, సరైన భోజనాన్ని అందించాలి, విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆకస్మికంగా తనిఖీలో భాగంగా విద్యార్థులను కూడా అడిగి తెలుసుకున్న వారికి ఎలాంటి భోజనం పెడుతున్నారని అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. పిల్లలు సరైన భోజనం పెట్టలేదని చెప్పినట్లయితే మీకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేయడంలో అలా ఎలాంటి సమస్యలు రాకపోవడం, దానికి అందరికి సంబంధించి అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. మరోవైపు జిల్లాలోని అదేవిధంగా నందిపేట మండలం తొండకూరు ఉన్నత పాఠశాలను కూడా సందర్శించారు. ఉన్నత పాఠశాలలో గత ఏడాది 10వ తరగతిలో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు, వారికి ఈ సంవత్సరం కూడా అదే విధంగా 100కు 100% ఉత్తీర్ణం తెచ్చే దిశగా ప్రయత్నాలు సాగాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ. ఎవరైతే వెనుకబడిన విద్యార్థులు ఉంటారో వారికి మంచిగా వారిని సెలెక్ట్ చేసుకొని వారందరికీ కూడా సరైన పాఠాలు అందించాలి, సరైన బోధన శిక్షణ అందించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ సూచించారు. అందులో భాగంగా గత ఏడాది 100కి 100% ఏదైతే సాధించిన పాఠశాలలో ఆ పాఠశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అదేవిధంగా 100కి 100% సాధించే దిశగా 10వ తరగతిలో ప్రయత్నాలు సాగాలి. ఎవరైనా సరే అలాంటి ప్రయత్నాలు కొనసాగించకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా పర్యటనలో భాగంగా అటు జ్యోతిరావు పూలే హాస్టల్ను అదేవిధంగా ఏదైతే తొండకూరు ఉన్నత పాఠశాలను సందర్శించి వారికి భోజన వసతులు ఎలా ఉన్నాయి, వారికి భోజనం సరిగా పెడుతున్నారా లేదా, ఆ భోజనంలో ఏమైనా పురుగులు ఉన్నాయా అనే కోణంలో కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారికి సూచించారు. కూరల విషయంలో సరైన కూరగాయలు అదేవిధంగా మంచి కూరగాయలు, మన్నిక గల పప్పులు, వాటికి సంబంధించి నూనెలు వస్తువులు కూడా సరైన ఉప్పు కారాలు కూడా వాడుతున్నారా లేదా కూడా పూర్తిగా పరిశీలించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని హాస్టళ్లను కూడా త్వరలో సందర్శిస్తారని చెప్పి పాఠశాలల ఉపాధ్యాయులకు అదేవిధంగా హాస్టల్ జ్యోతిరావు పూలే పాఠశాల నిర్వాహకులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏ పాఠశాలలో అయినా కూడా విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విద్యార్థులకు సరైన భోజనం అందించే దిశగా ప్రయత్నాలు సాగకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.